హాయ్ అండి. ఇంకా పొద్దున్న అయితే ఇంకా నేను మా తమ్ముడు అయితే సూరంపల్లి అయితే వచ్చాం. మరి రాగానే అయితే ఇగో నిన్న డోర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది కంటే అది అయితే బిగిస్తాం. ఇదిగోండి, ఇంకా ఈ డోర్ అయితే ఈ రకంగా అయితే బిగిస్తాం అనమాట. మనకి ఇప్పుడు ఈ ఖాళీలు సైడ్ ఖాళీలు కనపడకుండా, ఎందుకంటే పాత డోర్ కదండి, ఇట్ల వరకు చెక్ చేసాం అనమాట. ఈ సైడ్ ఖాళీ కనపడకుండా లోపల పక్క అయితే బద్ద అయితే కట్టాం అనమాట. ఇదిగోండి, ఈ రకంగా అయితే బిగించాం. చుట్టూ ఫ్రేమ్ కట్టాం అనమాట. టేక్ బాధలతో చుట్టూ ఆ ఫ్రేమ్ అనేది మనం నీట్గా కట్టేసాము, ఖాళీలు ఏం కనపడకుండా. ఇదైతే అవ చేసాము. అలాగే కట్టన పైపులు కూడా వేసాము అనమాట మనం ఈరోజు అయితే. తర్వాత నేనేం చేశానంటే ఇంకా ఈ కిటికీ రెక్కలు అయితే సరిపెట్టేసి వీటికి బొందులు, అద్దాలు ఇవన్నీ అయితే రెడీ చేసాను నేనైతే. మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకేం చేయాలంటే అండి, ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా భోజనం చేస్తాము. ఇవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టేసాం అన్నీ దేని దాని దగ్గర. ఇవైతే ఇవన్నీ బిగించాలి. ఇంకా ఇప్పుడైతే ఇవైతే బిగించేస్తే ఇదైతే కంప్లీట్ అయిపోద్ది. ఇంక ఈరోజు అయితే ఇక్కడ వరకు ఈ సందులో 2 కిటికీలు ఉంటాయి, ఇవి కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మనం ఏంటంటే ఈ బద్దలు కూడా వీటికేనండి. ఇటు సైడ్ ఒక బద్ద, ఇటు సైడ్ ఒక బద్ద, ఇటు ఒక బద్ద వస్తుంది. 3 బద్దలు వస్తాయి. 3 బద్దల్లో ఇంక ఈ డోర్ అనేది మనం ఇలా బిగిస్తాం అనమాట. ఇదండి, ఇప్పుడైతే ఇవైతే మొదలు పెడతాం. ఇంకా భోజనం అయిపోయింది. ఇప్పుడైతే బిగించుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి పెద్ద కిటికీలు ముందు పెద్ద కిటికీలు బిగించేస్తాం చుట్టూ. ఈ వర్క్ అయితే చేస్తామండి ఈరోజు. ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేస్తామండి. కిటికీ రేఖలన్నీ బిగించాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. పాత ఇంతకుముందు లోపలికి ఉండే అనమాట. ఇప్పుడు మనం టేక్ ఫ్రేమ్తో తయారు చేసి ఈ అవుట్ సైడ్ పెట్టాం అనమాట. అవుట్ సైడ్కి అయితే బిగించాం. మొత్తం 6 కిటికీలు బిగించాం. ఇక ఇదో కిటికీ, సందులో ఒకటి, సందులో వచ్చేసరికి 2 ఉంటాయండి. సందులో కూడా 2 బిగించాం అనమాట. ఇవన్నీ బయటగా పెట్టేసాం అండి. ఈ వర్క్ అయితే మనం ఈరోజు అయితే ఇంకా ఈ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మొత్తం 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఒకటైతే అయింది. అందువల్ల ఎదురుగా కొత్త పెయింట్లు కనబడుతుంది. అందులో కూడా కబోర్డ్స్ చేయాలి. కొద్దిగా ఇక్కడ నుంచి కొంచెం ఎదుర ఉంటుంది ఒక బిల్డింగ్. దాంట్లో అయితే మనం అంత ముందు వీడియోలో మెష్ డోర్లు అవి తయారు చేస్తామని పెట్టేవాళ్ళండి. అదైతే రేపైతే అక్కడ మెష్ డోర్లు అయితే బిగించాలి. ఫ్రేములు తయారు చేశారు డోర్లు, అవి అయితే బిగించాలన్నమాట. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ చేస్తాం. మొత్తం కంప్లీట్ వీటి వరకు అయితే అయిందండి. ఇంకా మాకు కూడా ఈరోజు అయితే వర్క్ అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఇంకా అక్కడ మెష్ డోర్లు ఉంటాయి. ఆ మెష్ డోర్లను ఇంకా అక్కడ 2 కబోర్డ్స్, బెడ్రూమ్ కబోర్డ్స్ అవన్నీ తయారు చేయాలి. అక్కడ అయిన తర్వాత అప్పుడు మనం ఈ కొత్త బిల్డింగ్లోకి వచ్చి కబోర్డులు తయారు చేస్తాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.